విజయవాడ ఎన్టీఆర్ జిల్లా 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నమ్మకంతో ప్రజలు 3 రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టారని అంటున్నారు మాధవ్. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రౌడీ పరిపాలనకు అంతం పలికారని విమర్శించారు. బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండడం దేశాభివృద్ధికి నిదర్శనంగా కనిపిస్తుందని అన్నారు. అమిత్ షా, సునీల్ బన్సల్ వంటి నాయకుల కృషి, కార్యకర్తల త్యాగాల వల్లే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు మాధవ్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నమ్మకంతో ప్రజలు 3 రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు మాధవ్. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రౌడీ పరిపాలనకు అంతం పలికారని విమర్శించారు. ఇక బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా దీని పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయంటూ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండడం దేశాభివృద్ధికి నిదర్శనంగా కనిపిస్తుందని అన్నారు. అమిత్ షా, సునీల్ బన్సల్ వంటి నాయకుల కృషి, కార్యకర్తల త్యాగాల వల్లే విజయం సాధ్యమైందని అన్నారు మాధవ్. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటువంటి అనేక రకాల అద్భుతాలు జరుగుతున్నాయి. 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం ఏదైతే ఉందో దేశానికి మహర్దశ పట్టించడానికి ఇది తార్కాణం. ఇవాళ మమతా బెనర్జీ నేతృత్వంలో అక్కడ అనేక రకాలుగా అరాచకాలు, అలాగే బంగ్లాదేశ్ చొరబాట్లకి ఆలవాళ్ళగా మార్చుకునే నేపథ్యంలో ఈ యొక్క బెంగాల్ విజయం ఆనందాన్ని కనుక కార్యకర్తల మధ్యలో సంబరాలు చేసుకుంటూ అలాగే పాండిచ్చేరి, అస్సాంలో కూడా హేమంత్ బిశ్వా శర్మ నేతృత్వంలో ఒక అద్భుత విజయం